అరుంధతి మేడం నీకు పెట్టిన భిక్ష అనుకొని నువ్వు పార్థుని పెళ్లి చేసుకుని వెళ్ళిపో మనోహరి, అదే నీకు మంచిది అని చెంబ అంటే, లేదు నేను అనుకున్నది సాధించే వరకు నేను ఎవరి మాట వినను అని మనోహరి అంటుంది. ఆ పాపిని నువ్వు క్షమిస్తున్నావు కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, కానీ ఆ దేవుడు మాత్రం క్షమించలే రాథోడ్ అని బాగి చెప్తుంది. తెల్లవారిన తర్వాత పిల్లలందరూ గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు. బాగి ముగ్గు వేస్తూ ఉంటే అమర్ జాగింగ్కి వెళ్ళటం కోసం బయటికి వచ్చి, హలో ఏంటి గుమ్మానికి అడ్డంగా కూర్చొని ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, కనిపించట్లేదా ముగ్గు వేస్తున్నానని బాగి అంటుంది. ఏదో యుద్ధం చేస్తున్నట్లు మాట్లాడుతున్నావేంటి, ముగ్గు వేయటానికి ఇంతసేపా, ఏదో 4 చుక్కలు పెట్టి గీతలు గీయటానికి ఇంతసేపా, అసలు రోజు నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో అర్థమవుతోందా అని అమర్ అంటే అప్పుడే పిల్లలు కూడా వచ్చి వింటూ ఉంటారు. బాకీకి చాలా కోపం వస్తుంది. ఏంటి 4 చుక్కలు పెట్టి 2 గీతలు గీస్తున్నానా, నేను అంతేనా చేస్తున్నది, అసలు ముగ్గు వేయటం కష్టం మీకేం తెలుసు అని బాగి అంటే, అదేమైనా వార్ కోసం గీస్తున్న స్కెచ్చా ఏంటి, అది తెలియకపోవటానికి అని అమర్ అంటాడు. వేయటం రాని వాళ్ళు ఇలాగే మాట్లాడతారని బాగి అంటే, హలో ఇక్కడ రాందంటే ఏది లేదు, నేను బాగా వేయగలనని అమర్ అంటాడు. డాడీ మీరు ముగ్గులు కూడా వేస్తారా అని బుజ్జమ్మ అంజు అడుగుతూ ఉంటారు. కుకింగ్తో పాటు మీకు ఇది కూడా వచ్చా డాడీ, ముగ్గు వేయగలరా అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటారు. ఐఎమ్ ఆల్ రౌండర్ అని అమర్ బిల్డప్ కొడుతూ ఉంటారు. అయితే ఇదిగోండి ముగ్గు వేసి చూపించండి అని బాగి ముగ్గు పిండి డబ్బాని చేతిలో పెడుతుంది. హలో నాకు వచ్చని చెప్పాను కానీ వేస్తానని చెప్పలేదే అని అమర్ అంటే, మీ టాలెంట్ మాకు తెలియాలి కదా సార్, అందుకే వేసి చూపించి ప్రూవ్ చేసుకోండి అని బాగి అంటుంది. నా టాలెంట్ మీద మీకు అంత నమ్మకం లేదా అని అమర్ అంటే, వేయండి సార్ వేసి నిరూపించుకోండి అంతే కదా అని బాగి అంటుంది. అయ్యో మిస్సమ్మ నేను వేయనా డాడీ, మీరు అనవసరంగా ఇరుక్కుపోయారు అని అంజు బుజ్జమ్మ అంటారు. ఏంటండి ఆలోచిస్తున్నారు, 4 చుక్కలు 2 గీతలు ఇంతే కదా ముగ్గని చెప్పారు, అంజు నువ్వు వేయటానికి అస్సలు వీల్లేదు, మీరే వేయాలి అని బాగి పట్టుబడుతుంది. ఏంటి ఓవర్ చేస్తున్నావు, ఆర్మీ నుండి వచ్చాడు, గన్నులు పట్టుకోవడం మాత్రమే తెలుసు, ఏం తెలియదు అనుకుంటున్నావా, ఐఎమ్ ఆల్ రౌండర్ అని మళ్ళీ అమర్ చెప్తుంటే, హలో సార్ మాటలు చెప్పటం కాదు చేతల్లో చూపించండి, ఆడియన్స్ కూడా వెయిటింగ్ ఇక్కడ మీకోసం అని బాగి అంటుంది. సరే నీకే ముగ్గు కావాలి అని అమర్ అంటే, మీకు ఏది వస్తే అది వేయండి అని బాగి అంటుంది. అమర్ చుక్కలు పెట్టి గీతలు గీస్తూ, ఇప్పుడు ఈ గీత లెఫ్ట్ గీయాలా రైట్ గీయాలా అని ఆలోచిస్తూ ఏవో పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు. వేయండి మీకు ముగ్గు వేయటం అసలు రాదు, ముగ్గులోకి దించటం మాత్రమే తెలుసు అని బాగి మెల్లగా చెప్తూ ఉంటుంది. హలో ఏమన్నావు అని అమర్ అరుస్తూ ఉంటే, హలో సార్ ముందు ముగ్గు వేయండి అని బాగి అంటుంది. మళ్ళీ అమర్ ముగ్గు వేస్తూ ఉంటే అప్పుడే రాథోడ్ అక్కడికి వస్తాడు. అమ్మో ఏంటి సార్ మీరు ముగ్గు వేస్తున్నారా, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా, సీసీ కెమెరాలు ముందు ఆఫ్ చేయండి, మీడియా వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా, ఆర్మీ వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా, మై గాడ్ అని కేకలు పెడుతూ ఉంటాడు. రాథోడ్ నువ్వు కాస్త నోరు మూసుకుంటావా, వీళ్ళే అనుకుంటే నువ్వు ఇంకా ఓవర్ చేస్తున్నావేంటి అని అమర్ అంటే, లేకపోతే ఏంటి సార్ మీరు ముగ్గు వేయటం ఏంటి, మగాళ్ళు అప్రతిష్ట పాలైపోతారు అని రాథోడ్ అంటే, లేదు ఇది మన మగాళ్ళ ప్రతిష్టకు సంబంధించింది, నాకు ముగ్గు వేయటం రాదంటూ బాగి నాతో ఛాలెంజ్ చేసింది, నేను ప్రూవ్ చేసుకోవాలి రాథోడ్ అని అమర్ అంటే, ప్రూవ్ చేసుకోక తప్పదా, మీరు డిసైడ్ అయిపోయారా అని రాథోడ్ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆల్రెడీ నేను మొదలు పెట్టేశాను, చుక్కలు కూడా పెట్టేశాను, గీతలు కలపడం మాత్రమే మిగిలి ఉంది అని అమర్ చెప్తాడు. రాథోడ్ కంప్లీట్ అయిపోయింది, హౌ ఈజ్ ఇట్ అని అమర్ చెప్పగానే రాథోడ్ పడిపడి ఆ ముగ్గు చుట్టూ కూడా చూస్తూ ఉంటాడు. ఇక బాగి పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. సార్ ఇది ముగ్గుగా లేదు సార్, ఏ దేశపు తప్పిపోయిన మ్యాప్ లాగానో కనిపిస్తోంది సార్ అని రాథోడ్ చెప్పగానే బాగి పిల్లలు మరింత పగలబడి నవ్వుతూ ఉంటారు. నాకు ఇలాగే వేయటం వచ్చు, ఇది మీకు నచ్చకపోతే నాకేం సంబంధం లేదు, పిల్లలు మీరు అది కంటిన్యూ చేయండి, రాథోడ్ నాకు టైం అయింది జాగింగ్కి వెళ్తున్నా అంటూ అమర్ వెళ్తాడు. మిస్సమ్మ పొద్దున్నే మా సార్ని భలే టీచ్ చేశావు అని రాథోడ్ ఐఫై ఇస్తుంటే, నన్ను టీచ్ చేయబోయి ఆయనే ఇరుక్కున్నారు పొద్దున్నే బాగి నవ్వుతూ చెప్తుంది. బాగి రాథోడ్ లోపలికి వస్తుంటే పార్థు హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇతనేంటి మిస్సమ్మ వారంలో పెళ్లి పెట్టుకొని ఇలా పేపర్ చదువుతూ కూర్చున్నాడు అని రాథోడ్ అంటే, మొదట్లో అలాగే ఉంటారు రాథోడ్, కాస్త ఎంకరేజ్ చేస్తే తర్వాత వాళ్ళు అల్లుకుపోతారు, పద వెళ్దాం అని బాగి అంటుంది. ఏంటి సార్ పేపర్ బాగా చదివినట్లున్నారు మొదటి నుంచి చివరి వరకు అని రాథోడ్ అంటే, పోలీస్ ఆఫీసర్ని కదా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి రాథోడ్, అందుకే అని
మొత్తం చదివేశానని పార్థు అంటే, అటువంటివి పోలీస్ స్టేషన్లో చదివితే బాగుంటుంది సార్, కానీ వారం రోజుల్లో మీకు పెళ్ళి ఉంది, మనోహరి గారేమో ఇంట్లోనే ఉన్నారు, మీరేమో ఇక్కడ పేపర్ చదువుతున్నారు అని బాగి రాథోడ్ అంటే, ట్రైనింగ్లో మిగతావన్నీ చెప్తారు కానీ ఇలాంటివి చెప్పరు కదా అని పార్థు అంటాడు. ఈనేంటి మిస్సమ్మ మనం ఇలా మాట్లాడుతున్నాడని రాథోడ్ అంటే, అందుకే కదా శుద్ధపూసని కాస్త సాన పట్టాలని చెప్తున్నది అని బాగి మెల్లగా చెప్తూ, అది కాదు పార్థు గారు, మీరు పెళ్ళైపోయిన తర్వాత మనోహరి గారు మీరు ఇద్దరు కలిసే ఉంటారు, కానీ పెళ్ళికి ముందు ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ జీవితాంతం గుర్తుండిపోతాయి కదా అని బాగి అంటుంది. అప్పుడే చెంబ అక్కడికి వచ్చి మొత్తం వింటూ, వీళ్ళేంటి ఇతగాన్ని ఇలా రెచ్చగొడుతున్నారని అనుకుంటూ ఉంటుంది. అంటే ఏం మెమరీస్ ఉండాలి అని పార్థు అడుగుతూ ఉంటాడు. అంటే మనోహరి మీరు ఇద్దరు ఒకరిని ఒకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు, స్వీట్ డ్రీమ్స్ ఉండాలి కదా అని బాగి అంటే, స్వీట్ డ్రీమ్స్ అంటే ఏంటి, ఎలా గుర్తుండిపోవాలి అని పార్థు అడుగుతూ ఉంటాడు. మరి ఏంటి మిస్సమ్మ ఇలా తయారైపోయాడు, అందుకే కదా ఈయనకి ఇంకా పెళ్లి కాలేదు అని రాథోడ్ అంటాడు. అంటే మనోహరి ఏమైనా అనుకుంటుందేమోనని పార్థు అంటే, మనోహరి మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తోంది, మీరు ఏమో ఇక్కడే ఉన్నారు, చెప్పాలంటే మీకోసం గదిలో ఎదురు చూస్తూ ఉంటుంది అని బాగి చెప్తుంది. అవును మా సార్ని చూడండి మిస్సమ్మతో ఎలా ఉంటాడో అని రాథోడ్ అంటాడు. ఓరి దుర్మార్గుల్లారా, మనోహరిపై ఇలా పగబట్టారని చెంబ అనుకుంటూ ఉంటుంది. మనోహరి ఏమీ అనుకోదు, వెళ్ళండి అని బాగి చెప్తుంది. అవునా వెళ్తున్నా అయితే అని పాడుతూ వెళ్తుంటే చెంబ వెనకాలే వెళ్తూ ఉంటుంది. యాదమ్మ మీ సారు మనోహరి గారి దగ్గరికి వెళ్తుంటే నువ్వేంటి వెనకాలే వెళ్తున్నావు, వాళ్ళకి స్పేస్ ఇవ్వు అని బాగి చెప్తుంది. ఇప్పుడు నా స్వీట్ మెమరీస్ ఎలా ఉంటాయో చూడు అని పాడుతూ డోర్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసే ఉండటంతో వెంటనే పాడుతూ లోపలికి వస్తాడు. మనోహరి ఏ సిచ్యువేషన్లో ఉందో ఏంటో అని చెంబ అనుకుంటూ ఉంటే మనోహరి దయ్యంలాగా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. జుట్టంతా ముఖంపై దయ్యంలాగా పడి ఉంటుంది. వెళ్ళకిలా పడుకొని గురక కూడా తీస్తూ ఉంటుంది. అమ్మాయిలంటే స్వీట్గా కదా నిద్రపోతారు, అందంగా నిద్రపోతారు, ఈ మనోహరి ఏంటి గురక కూడా తీస్తుంది, ఇలా నిద్రపోతుంది, ఓ ఫంక్షన్లో టైర్డ్ అయిపోయి ఉంటుంది కదా అందుకే లైట్గా గురక వస్తున్నట్లుంది అని టచ్ చేయబోతూ, అయ్యో పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు కదా, లేచే వరకు వెయిట్ చేస్తానని పార్తూ నిలబడి ఉంటే బాగి వాళ్ళు గది బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత మనోహరి నిద్ర లేచి జుట్టునంతా సర్దుకొని పక్కనున్న పాతుని అస్సలు పట్టించుకోకుండా అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఫేస్ అంతా పాడైపోయింది, కొంచెం ఫేస్ ఎక్సర్సైజులు చేయాలి అని మూతిని 130 వంకర్లు తిప్పి ఎక్సర్సైజ్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా పార్థుని చూసి మనోహరి గట్టిగా కేకలు పెడుతుంది. మనోహరి వంకర మూతలను చూసి పార్థు కూడా చాలా షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటాడు. ఆగు యాదమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని బాగి అరుస్తూ ఉంటుంది. అంటే మనోహరి గారు అరిచారు కదా, పార్థు గారు అంటే మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నారు అని యాదమ్మ అంటే, మనోహరి గారికి కొత్త కాదా అని రాథోడ్ అంటాడు. ఏమో నాకేం తెలీదు అని చెంబ అంటుంది. నీకేం తెలుసో ఏం తెలీదో మాకు చాలా బాగా తెలుసు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని బాగి వార్నింగ్ ఇస్తుంది. నువ్వేంటి ఇక్కడ నా రూమ్లో అని మనోహరి అంటే, నీకు గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పడానికి వచ్చాను అని పార్థు అంటాడు. అయినా నీ గదేంటి, ఇది మన గది కదా, పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం ఈ గదిలోనే కదా ఉండబోతున్నాం అని పార్థు అంటే, పెళ్ళి అయితే కదా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. నువ్వు రెడీ అయిపో, మనం ఇద్దరం కలిపి పెళ్ళి షాపింగ్కి వెళ్తున్నాం అని పార్థు చెప్పేసి బయటికి వచ్చి బాగి వాళ్ళ దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఉంటాడు. సార్ 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 అంటూ వీళ్ళు ఇంకా ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటారు. అబ్బా అని మనోహరి తల పట్టుకుంటుంది. మిస్సమ్మ మన ప్లాన్ వర్కౌట్ అవుతోంది అని రాథోడ్ అంటే, ఆ మనోహరి టెన్షన్ స్టార్ట్ అయింది అని బాగి అంటుంది. మనోహరి నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెంబ పరుగులు పెడుతూ రావటంతో, ఎవరు పంపించారు అని, ఎందుకు నువ్వేం చేస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే, నా చేతిలో ఏముంది మనోహరి, కీ ఇచ్చి మరీ ఆ బాగి రాథోడ్ అత్తగారిని ఇక్కడికి పంపించాడు అని చెంబ చెప్తుంది. నాతోనే ఆటలా చెప్తా వాళ్ళ సంగతిని మనోహరి అరుస్తూ ఉంటుంది. తర్వాత అమర్ జాగింగ్ నుండి రాగానే అక్కడ ఒక అద్భుతమైన ముగ్గు ఉంటుంది. ఏంటి సార్ చూస్తున్నారంటూ రాథోడ్ రావటంతో, ఈ ముగ్గు ఎంత అందంగా ఉంది రాథోడ్ అని అమర్ అంటే, సార్ ఇది మీరు వేసిన ముగ్గే, కాకపోతే మిస్సమ్మ కొంచెం కరెక్షన్ చేసింది అని రాథోడ్ చెప్తాడు. ఏ మాట కామాటే రాథోడ్, బాగి చేతో ఏం చేసినా అది అద్భుతమే తెలుసా, అది ముగ్గైనా సరే ఏమైనా సరే ఆ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది రాథోడ్, అదే మమ్మల్ని మెస్మరైజ్ చేసి కట్టి పడేస్తోంది అని అమర్ అంటే, మీరు మిసైల్ అయితే మిస్సమ్మ మిరాకిల్ సార్ అని రాథోడ్ చెప్తుంటే బాగి ఇదంతా విని అమర్ని మెచ్చుకుంటూ ఉంటుంది.
ఇలా నేను పొగిడానని తనతో చెప్పకు అని అమర్ అంటే, ఏ సార్ మిస్సమ్మ కూడా సంతోషపడుతుంది కదా అని రాథోడ్ అంటే, దాంతోపాటి నా తలపై ఎక్కి కూర్చుంటుంది అని అమర్ అంటాడు. దూరం నుంచి వింటున్న బాగి బొంగమూతి పెట్టేసి ఒక్కసారిగా తుమ్మటంతో అమర్ బాగి వైపు చూస్తాడు. ఏ దొంగచాటుగా మా మాటలన్నీ వింటున్నావా అని అమర్ అంటే, బాగి చిరూపంగా అక్కడికి వచ్చి, నేనేమి దొంగచాటుగా వినలేదు, అటుగా వెళ్తుంటే మీ మాటలు నా చెవిన పడ్డాయని బాగి అంటుంది. నాతో పొగిడించుకోవాలని నీకెందుకు అంతా అని అమర్ అంటే, సరదా ఏం కాదు, పొగడమని నేను మిమ్మల్ని అడిగానా ఏంటి రాథోడ్ అని బాగి అంటుంది. నన్ను ఇన్వాల్వ్ చేయకు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. నీకంత సరదా లేకపోతే నేను పొగిడింది నువ్వు చాటుగా ఎందుకు వినాలి, అడుగు రాథోడ్ అని అమర్ అంటే, సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని మళ్ళీ రాథోడ్ తప్పుకుంటూ ఉంటాడు. మధ్యలో రాథోడ్ ఎందుకు వస్తున్నాడు, మిమ్మల్ని నన్ను నేను రాథోడ్తో ఏమైనా రికమెండ్ చేయించుకున్నానా అని బాగి అంటే, అవసరం లేదు, రాథోడ్ నిన్ను ఎప్పుడు హైప్ చేస్తూనే ఉంటాడు, దాంట్లో ముందుంటాడు అని అమర్ బాగి గొడవ పడుతూ ఉంటే, అమ్మో ఇక్కడ ఉండకూడదని రాథోడ్ మెల్లగా జారుకుంటాడు. రాథోడ్ నా ఫ్యాన్సే, పిల్లలు కూడా నా ఫ్యాన్సే, అందులో అందరూ నా ఫ్యాన్సే, చెప్పాలంటే మీరు కూడా నా ఫ్యాన్సే అని బాగి అంటుంది. నువ్వేమైనా హీరోయిన్వా, నేను నీ ఫ్యాన్ ఏంటి, అదేలా అని అమర్ అంటే, నేను చేసిన వంట మీకు నచ్చుతుందా లేదా, నేను వేసిన ముగ్గు మీకు నచ్చిందా లేదా అని బాగి అంటే, నచ్చింది అని అమర్ అంటాడు. మరి నేనంటే మీకు ఇష్టమా లేదా అని బాగి అంటే, ఇష్టం అని అమర్ చెప్తాడు. నన్ను మీరు లవ్ చేస్తున్నారా లేదా అని బాగి అంటే, చేస్తున్నా అని అమర్ నసుగుతూ ఉంటాడు. ఏంటి చెప్పండి అని బాగి అంటే, నా నోటితో నిన్ను పొగిడించుకుంటున్నావు కదా, నువ్వు మామూలు దానివి కాదు బాగి అని అమర్ అంటాడు. మీరు అలా పొగుడుతూ ఉంటే నాకు చాలా బాగుంటుందండి, నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని బాగి అంటే, నిన్ను పొగడాలంటే నాకు రోజంతా సరిపోదు అని బాగి బుక్కపై అలా టచ్ చేస్తూ ఉంటే అమర్ బాగి నవ్వుకుంటూ ఉంటారు.